శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజాంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్పతీకృతవారసిం మస్తకీకృతరాక్షసం రామాయణ మహామాలరత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతరం వందే లంకాభయంకరం. ఉల్లింగసింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలి ఆంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయ నమః. శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం బాలకాండం. శుభాశుభ శకున పరశురామాగమనములు. మరునాడు తెల్లవారుగానే విశ్వామిత్ర మహాముని జనక దశరథ మహారాజులను వీడ్కొని ఉత్తర పర్వతమునకు వెళ్ళాను. తరువాత దశరథుడు జనకుని వద్ద సెలవు తీసుకుని అయోధ్యకు బయలుదేరాను. విదేహ మహారాజు గొప్పగా కన్యాదానమును సమర్పించాను. సారెను 1,00,000 గోవులను కంబళులను పట్టు వస్త్రములను ఏనుగులు గుర్రాలు రథాలు కాల్బలము 100 మంది దాసాదాసీ జనమును బంగారము ముత్యాలు పగడాలు కన్యాదానముగా నిచ్చి దశరథుని అనుజ్ఞతో మిథిలానగరమందలి తన భవనమునకు చేరాను. అయోధ్యాధిపతి దశరథుడును మహానుభావులగు పుత్రులతో సమస్త ఋషులను ముందుంచుకుని సైన్య సమేతుడై తన నగరమునకు వెళ్ళుచుండగా పక్షులంతటను ఘోరముగా కూసెను. నేలపై మృగములు ప్రదక్షిణముగా తిరుగుచుండెను. రాజశ్రేష్ఠుడగు దశరథుడు వశిష్ఠుని చూసి, మహానుభావ, పక్షులన్ని వైపులా ఘోరముగా కూయుట, మృగములు ప్రదక్షిణముగా తిరుగుట అపశకనములుగా తోచుచున్నవి. హృదయము కంపించుచున్నది. మానసికముగా దుఃఖపడుచున్నాను. ఈ శకునముల ఫలితమేమి అని ప్రశ్నింపగా, మహర్షి, పక్షుల కోతలు రాబో భయమునకు చూచిన, మృగముల ప్రదక్షిణముగా తిరుగుట భయము శాంతించుటకు చూచిన కనుక నీవు బాధపడవద్దు అని పలుకుచుండగానే పెనుగాలి భూమిని కంపింపచేయుచు మహావృక్షములను పడగొట్టుచూ వీచెను. సూర్యుడు చీకటితో కప్పబడెను. దిక్కులు తెలియటలేదు. సైన్యమంతయు దుమ్ముతో నిండిపోయెను. అంతటా రాజుల మదమణిసిన పరశురాముడు కనిపించెను. అతడు జటామండలము ధరించి భయంకరముగా కానవచ్చెను. ప్రణయాగ్నిలా ఉండెను. కనులకు మిర్మిట్లు గొలుపు తేజస్సులో వెలుగొందుచుండెను. భుజముపై గొడ్డలి ధరించి
మెరుపుల గుంపు వంటి ధనుస్సు దాల్చి బాణమును చేతబట్టి త్రిపురాసుర సంహారము చేయు శివుని వలె ఉన్నాడు. జపహోమ పరాయణులకు మునులందరూ కలిసి మరలా క్షత్రియ సంహారమునకు బయలుదేరేనా అని మాట్లాడుకొనుచు పూజాద్రవ్యముతో రామా రామా అని మధురముగా పలుకుచు సమీపించిరి. ప్రతాపవంతుడకు అతడు పూజను స్వీకరించి దశరథ రామునితో ఇట్లనెను. దశరథ పుత్రుడవు వీరుడవు అగు రామా, నీ పరాక్రమము అద్భుతము. ధనుర్భంగమనర్చిన విషయము వింటిని. ఆ ధనుర్భంగము ఊహించరానిది, ఆశ్చర్యకరమైనదియును. ఆ విషయము విని మరి ఒక శుభమైన ధనుస్సును తెచ్చినాను. ఇది భయంకరమైన పరశురాముని మహాధనుస్సు. దీనిని ఎక్కుపెట్టి నీ బలమును ప్రదర్శించుము. ఈ ధనుస్సును ఎక్కుపెట్టగలిగినచో నీతో ద్వంద్వయుద్ధము చేయుదును అనెను. ఆ మాట విని దశరథ మహారాజుడు దుఃఖాక్రాస్తుడై చేతులు జోడించి, మహాత్మా, నీవు క్షత్రియులపై రోషము మాని శాంతుడవైన మహాతపస్సాలివి. పిల్లవాండ్రైన నా కుమారులకు అభయం ఇమ్ము. స్వాధ్యాయ వ్రతశీలురగు భార్గవుల వంశమందు జన్మించి ప్రతిజ్ఞ చేసి ఆయుధమును విడిచిపెట్టిన వాడవు. భూమిని కశ్యపునకు దానమనొచ్చిన మహేంద్ర పర్వతమందున్న నీవు నన్ను సర్వనాశనము చేయుటకే వచ్చినావు. రాముడు లేనిదే మేమందరము జీవించువారము కాము. ఇట్లు దశరథుడు మాట్లాడుచుండగానే ఆ మాటలు లెక్క చేయక రాముని వైపు నడిచి, శ్రేష్టములైన ధనుస్సులు 2, వాటిలో ఒకటి దేవతలు శివునికిచ్చిరి. మళ్ళీ దేవతలే విష్ణువుకిచ్చిన ఈ ధనుస్సు 2వది. శివకేశవుల బలాబలములు చూడదలిసి బ్రహ్మ వారిరువురకు విరోధము కల్పించగా విష్ణుమూర్తి ధనుస్సు విజృంభించెను. హోంకారముచే శివుడు స్తంభింపజేయబడెను. దేవతలు శివకేశవులను శాంతింపజేసి దేవతలు ఋషిగణములు శివుని కంటే విష్ణువును గొప్పవానిగా తలసిరి. అప్పుడు రుద్రుడు కోపించి ఈ ధనుస్సును రాజర్షి అయిన దేవరాతునికిచ్చెను. ఇది వైష్ణవ ధనుస్సు. విష్ణువు దీనిని ఋషికునికిచ్చెను. అతడు మా తండ్రికిచ్చెను. అస్త్ర సన్యాసం చేసిన మా తండ్రిని కార్తవీర్యార్జునుడు చంపెను. అప్పుడు రోషముతో పుట్టిన క్షత్రియుని ప్రతివానిని చంపి భూమినంతను కశ్యపునకు దక్షిణగా ఇచ్చితిని. తపోబల సమన్వితుడనై మహేంద్ర పర్వతమందున్న నేను ధనుర్భంగమును విని శీఘ్రముగా ఇచ్చటకు వచ్చి తిని. క్షత్రియ ధర్మము అనుసరించి ఈ వైష్ణవ ధనుస్సును పట్టుకొనుము. బాణమును ఎక్కుపెట్టగలిగినచో నీతో ద్వంద్వయుద్ధము చేయుదును అని పరశురాముడు పలికెను. శ్రీరాముడు వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టుట. పరశురాముని మాటలు విని శ్రీరాముడు, భార్గవరామా, నీవు చేసిన పనిని వినియున్నాను. బ్రహ్మర్షి తండ్రి రుణము తీర్చుకొంటివి, కానీ నా తేజస్సును అవమానించుచున్నావు. నేడు చూడు, నా పరాక్రమమునని కోపముతో రాఘవరాముడు భార్గవుని ధనుస్సును బాణమును గ్రహించి నారిని ఎక్కుపెట్టి కోపముతో, నీవు బ్రాహ్మణుడవు కనుక నాకు పూజ్యుడవు, ప్రాణము తీయునట్టి ఈ బాణమును నీపై ప్రయోగింపజాలను. నీ గమనమును గాని తపోబలముచే సంపాదించుకొనిన లోకములను గాని నశింప చేయదలుచుచున్నానని పరశురామునితో పలికెను. అప్పుడు పరశురాముడు నిర్వీర్యుడై తామర పువ్వు రేకుల వంటి కన్నులు గల దశరథ రామునితో ఇట్లు పలికెను. పూర్వము భూమినంతను కశ్యపునకు యజ్ఞదక్షిణగా నీయగా
నా దేశమందు నీవు నివసింపవద్దని పలుకగా గురువు మాటను గౌరవించుచు రాత్రిపూట భూమిపై నివసించుట లేదు. కనుక నా నడకను నశింపచేయవద్దు. మనోవేగముతో మహేంద్ర పర్వతమునకు వెళ్ళెదను. తపస్సుసే నేను ఆర్జించిన పుణ్యలోకములను నశింపజేయుము. ఆలస్యము వలదు. నిన్ను మధుకైటబుల సంపిన విష్ణువునుగా గుర్తించుచున్నాను. నీకు శుభము కలుగుగాక. నీ చేతిలో ఓడిపోయినందుకు సిగ్గుపడుట లేదు. నీవు బాణమును విడుచుట చూసి నేను మహేంద్ర పర్వతమునకు వెళ్ళుదును. అప్పుడు రాముడు బాణమును విడిచెను. పరశురాముడు నశించిన తన లోకములను చూసి శీఘ్రముగా మహేంద్ర పర్వతమునకు వెళ్ళెను. అప్పుడు దిక్కులన్నీయూ చీకటి తొలగి ప్రకాశించినవి. దేవతలు ఋషిగణములను రాముని ప్రశంసించినవి. పరశురాముడు రాముని పూజించి ప్రదక్షిణము చేసి వెడలిపోయాను. దశరథుడు కొడుకులతో కోడళ్లతో అయోధ్యలో ప్రవేశించుట. పరశురాముడు వెళ్ళిన పిమ్మట దశరథరాముడు వైష్ణవధనుస్సును వరుణదేవునికిచ్చెను. తదుపరి రాముడు వశిష్ఠుడు మొదలగు ఋషులకు నమస్కరించి వికలమైన మనస్సు గల తండ్రితో ఇట్లనెను: పరశురాముడు వెళ్ళినాడు. మన చతురంగ బలము అయోధ్యాభిముఖముగా ప్రయాణించుగాక అనెను. దశరథుడు రాముని చేతులతో కౌగిలించుకుని శిరస్సు మూర్ఖుని పరశురాముడు వెళ్ళినందుకు సంతోషించుచున్నవాడై తాను తన పుత్రుడైన రాముడు మరలా జన్మించినట్లు తలసెను. మరియు సైన్యమును అయోధ్యకు నడిపెను. అయోధ్యానగరము జెండాలతో, వాద్యధ్వనులతో, తడుపబడిన రాజమార్గములతో, చల్లబడిన పువ్వులతో, మంగళవస్తువులు చేతబూనిన మానవాళితో నిండియుండెను. అట్టి నగరములో ప్రవేశించి పుత్రులతో దశరథుడు హిమాలయముతో సమానమగు తన ఇంటిలో ప్రవేశించెను. కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఇతర రాజకాంతలను, సీతను, యూర్మిళను, కుశధ్వజ కుమార్తెలకు మాండవి, శృతకీర్తులను శుభవచనములతో స్వీకరించిరి. రాజకుమార్తెలు నమస్కరింపదగిన వారికి నమస్కరించి తమ తమ భర్తలతో ఏకాంతమును సంతోషించుచుండిరి. అస్త్రవిద్యలు నేర్చి వివాహితులై ధనముతో మిత్రులతో కూడిన పుత్రులు శుశ్రూష చేయుచు తండ్రి అయిన దశరథుని సంతోషపెట్టుచుండిరి. కొంతకాలం గడిచిన పిదప దశరథ మహారాజు కుమారుడైన భరతునితో నిన్ను తీసుకుని వెళ్ళుటకు యుధాజిత్తు వచ్చి ఉన్నాడని చెప్పగా భరతుడు శత్రుఘ్నితో పాటు తండ్రిని రాముని సెలవు తీసుకుని తల్లుల వద్దకు వెళ్ళెను. వారి అనుమతితో ప్రయాణమయ్యాను. యుధాజిత్తు భరత శత్రుఘ్నులతో సంతోషముగా తన పట్టణమును ప్రవేశించెను. భరత శత్రుఘ్నుల రాకకు తాతగారైన కేకయ్యరాజు మిక్కిలి ఆనందించెను. భరతుడు వెళ్ళగా రామలక్ష్మణులు దేవసమానుడైన తండ్రిని సేవించుచుండిరి. తండ్రి ఆజ్ఞతో రాముడు పౌరులకు సంబంధించిన పనులన్నింటినీ వారికి ప్రియమైనట్టు మేలోనచ్చినట్టి వాటిని నిర్వర్తించుచుండెను. తల్లులకు గురువులకు చేయవలసిన పనులను ఆయా సమయములందు నెరవేర్చుచుండెను. దశరథుడు, బ్రాహ్మణులు, పురజనులు సంతోషముతో ఉండిరి. శ్రీరాముని స్వభావము, నడువడి అందరకు ఆనందము కలిగించుచుండెను. కుమారులందరిలోనూ సత్యపరాక్రముడు రాముడు మిక్కిలి గుణవంతుడై మిగిలి కీర్తి ఆర్జించెను. సీత రామునితో అనేక ఋతువులు విహరించెను. రామునకు తండ్రి సమ్మతించినదియు సౌందర్యాది గుణవతియునగు సీతపై ప్రేమ మిక్కిలి అభివృద్ధి చెందెను. ఆమెకు కూడా భర్తపై రెట్టించిన ప్రేమ హృదయమందు ఏర్పడెను. జనకపుత్రికయగు సీత లోపలనున్న రాముని హృదయమును తన హృదయము ద్వారా విశేషముగా చెప్పెడిది. ఆమె దేవతా స్వరూపురాలు, రూపము దాల్చిన లక్ష్మి.
రాజర్షి కుమారుడు రాముడు ఉత్తమ రాజకన్యయు అనురాగవతియునగు సీతతో కూడినవాడై ఆనందించుచు లక్ష్మీదేవితో కూడి ఉన్న మహావిష్ణువు వలె ఉండెను. ఈ బాలకాండము వినిన వారులకు, చదివిన వారులకు పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది, ఆయురారోగ్యాలు కలుగుతాయి. బాలకాండము సమాప్తము. రేపు అయోధ్యాకాండముతో రేపు కలుద్దాము. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.